నా సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తెనాలి టూ టౌన్ ఇన్స్పెక్టర్ గారు సుధాకర్ గారు మరి యాక్సిడెంట్లు నివారణ కోసం అని చెప్పేసి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఆయన ఈరోజు పెడతాం జరిగింది. మా స్టాఫ్ అందరు కూడా, పోలీస్ స్టాఫ్ అందరికి కూడా హెల్మెట్స్ ఆయన పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సుమారు 25 మంది స్టాఫ్కి హెల్మెట్స్ ఆ డోనర్స్ దగ్గర నుంచి సెక్యూర్ చేస్తాం జరిగింది. దీని డోనర్స్ సుజుకి, హోండా, సుజుకి, టీవీఎస్, బజాజ్ వీళ్ళ యొక్క సౌజన్యంతో హెల్మెట్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి సిబ్బంది కూడా ఇస్తాం జరుగుతుంది. అంటే మేము హెల్మెట్ వయలేషన్ కింద మేము ఫైన్ వేసామంటే పోలీస్ కూడా దాన్ని ఆచరించవలసిన బాధ్యత సమాజంలో ఉంది, పోలీసు శాఖ కూడా ఉంది. ఎవరైనా ఎప్పుడైనా మేము రోడ్డు మీద ఫైన్ వేస్తుంటే ఏంటి సార్ మాకు ఫైన్ వేస్తారు, మీ పోలీసు చాలా మంది కూడా హెల్మెట్ లేకుండా ఉంటున్నారు అనే ఒక కామెంట్ని నివారిస్తాకి మంచి చర్య తీసుకున్నటువంటి సుధాకర్ ఇన్స్పెక్టర్ గారిని, వాళ్ళ యొక్క సిబ్బందిని, అలాగే దీనికి డొనేషన్ ఇచ్చినటువంటి సంస్థలను కూడా మేము అభినందిస్తున్నాం. అలాగే నా సబ్ డివిజన్లో ఇంకొక ప్లాన్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి డోనర్స్ని సెక్యూర్ చేసి కూడా కొంతమందికి ఎవరైతే హెల్మెట్లు పర్చేజ్ చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ హెల్మెట్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలను కూడా, యాక్సిడెంట్ అనేది జరగకూడదని మనం అనుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ జరిగితే వెంటనే ఈ హెల్మెట్ అనేది ప్రాణాన్ని రక్షించే ప్రక్రియలో భాగం కాబట్టి ఆ ప్రక్రియ కూడా చేద్దామనే ఉద్దేశంతో మేము ఉన్నాము. ఇంతటి మంచి కార్యక్రమానికి సబ్ డివిజనల్ ఆఫీసర్గా నన్ను ఇన్వైట్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను.